చాలా మంది శరీరానికి సరిపడా ప్రోటీన్ అందక నాన్ వెజ్ వైపు మొగ్గు చూపుతారు. అయితే శాకాహారులకు మాత్రం కాస్త ఇబ్బంది ఎదురవుతుంది. మాంసం కంటే బలమైన, అతి తక్కువ ఖర్చులో ఎక్కువ బలాన్నిచ్చే ధాన్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇవి మన వంటింట్లో దొరికేవే, అయినా వీటి ప్రోటీన్ల గురించి మనకు తెలియదు. ఆకుపచ్చని పెసల్లో దాదాపు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అరటిపండు కంటే కూడా వీటిలో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. కండరాల నిర్మాణం, కండరాల్లో నొప్పులు లేకుండా ఇది దోహదం చేస్తుంది. పచ్చిశనగపప్పులో కూడా మిగతా ధాన్యాలతో పోలిస్తే ప్రోటీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. 100 గ్రాముల పప్పులో 22 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. మధుమేహం రోగాలకు ఇవి చాలా మంచివి. ఎర్ర కందిపప్పులోనూ అధిక శాతం ప్రోటీన్ ఉంటుంది. అరకప్పు కందిపప్పులో దాదాపు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీంతో పాటు ఐరన్, ఫైబర్, B6, B2, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, జింక్, కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా సమృద్ధిగా లభిస్తాయి. మినపప్పు విషయానికి వస్తే ఈ అరకప్పు మినపప్పులో 12 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. అంతేకాకుండా ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది. ఎముకల ఆరోగ్యం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.